బంగారం మింగింది ఆ చేప. బంగారం స్నానానికి వస్తే బంగారం మింగింది ఆ చేప. చేప మిగితే ఈ బోయగాడు పోయి ఆ చేపను పట్టుకోండి. బంగారం తక్క 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 మెరుతుంది. బంగారం లాగానే మెరుతుంది ఆ చేప కూడా. కాకపోతే ఈ చేపను ఎవరు కొంటారో చూడాలి. కుక్క కనిపెట్టింది, ఇది మా రాజుని. కుక్క కనిపెట్టారు కదా, కుక్క చూసింది. అలా నోడు కొన్నాడు. ఎవరు కొన్నాడు? సేన్స్ కొన్నాడు. అది సేన్స్ ఇంటికి పోవాలి అని నీ ఎమ్మడే వచ్చింది. నేను పోయాలిగా. నువ్వు ఏడికి పోయినావు, వెనక పోయినావు, ఇంటి వెనకకు కత్తి తీసుకొని కోస్తూనే ఉన్నావు. అది ఏడుంటుంది? అది కడుపులో ఉంటుంది. అది కడుపులో ఉంటుంది. కడుపులో ఉంటే కుక్క నుంచి రానిస్తారా? రానియరు, కొడతారు. పిల్లి ఫ్రెండ్ కాబట్టి పిల్లిని తీసుకొచ్చుకుని పిల్లి ఆడకూడదు, ఆడ కూర్చోవచ్చు అనుకుంటారు. అర్థమైంది కదా, అది కథ. అయితే అది తీసుకొచ్చినాక ఈ పిల్లి ఏం చేస్తుంది, దాన్ని కోసి దాకా చూస్తుంది. దాన్ని తీసి సండ్ర కోసి ఆ పేగులు తీసి ఇటు పక్క పెడతాడు. ఒకడు ఆ యజమాన్ పెట్టినాడు. కుక్క ఇంటి ముంగట ఉన్నది, ఇంట్లోకి రానియదు కుక్కను. రానియకపోతే ఇది మెల్లగా పిల్లి ఏం చేసి చెప్పను అనుకుంది. నడకనుకో జంప్ జంప్ పేర్లన్నీ అటు కానీ ఆ బంగారాన్ని తీసుకొని అలా యజమాని దగ్గర వెళ్ళి కుక్క పిల్లి. మీరు ఎన్నడైనా ఇంత మంచోళ్ళు మీరిద్దరు ఏకమయ్యి కుక్కకు పిల్లికి పడది, అయినా మీరు ఇంత ఐక్యతగా మంచిగా కలిసి నాకు ఇంత సహాయం చేసినందుకు మీకు ఎన్నడైనా గుడ్డు పెట్టకని తమాషే నాతోటే ఉండాలని ఆ యజమాని కనుక్కొని ఆ రెండింటి ఆయన సాదుకున్నాను అన్నట్టు. ఈ కుక్క పిల్లను, ఈ పిల్లి పిల్లను. అర్థమైందా?